హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇది 7 days ఆఫ్ ఉత్సవాలలో లాస్ట్ డే అనమాట. లాస్ట్ డే పారువేట చేస్తారు. ఫస్ట్ కళ్యాణం చేస్తారు, తర్వాత రథోత్సవం, దాని తర్వాత పారువేట చేస్తారనమాట. ఫస్ట్ డే నేను చెప్పాను కదా, పుట్ట మన్ను తెచ్చి నారు పోస్తారని. ఈ ఉభయం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మట్టిని తీసుకెళ్ళి ఆ మట్టిలో పెరిగిన ధాన్యాలు ఉంటాయి కదా, మొలకలు ఎత్తుంటాయి, అవి తీసుకెళ్ళి మళ్ళీ జల్దీలో అంటే వాటర్లో కలిపేస్తారు. దాని తర్వాత ఈ ఉత్సవం అయితే స్టార్ట్ అవుతుంది. పారువేట అంటే ఆ పేరులోనే ఉంది కదండి, వేటకు వెళ్తున్నట్టు. స్వామివారు వేటకు వెళ్ళి అక్కడున్న దుష్ట శక్తులని చంపేసి సంహరించి వస్తాడనమాట. దాని మీనింగ్ అది. పారువేట అంటే వేటకని వెళ్తారు రాజులైనా దేవుళ్ళైనా ఎవరైనా, కానీ అక్కడ అసలు అర్థం ఏంటంటే వేట తర్వాత అడవిని చూస్తారనమాట. అక్కడ ఏమన్నా దుష్ట శక్తులు ఉన్నాయా, నా ప్రజలకు ఏమన్నా ఇబ్బంది జరుగుతుందా అని ముందుగానే ప్రజలు వేట అనే పేరుతో వెళ్ళి అక్కడుండే దుష్టశక్తులను సంహరించడమే వేట అనే దాంట్లో అసలు అర్థం అన్నమాట. దాన్ని పారువేటగా జరుపుతారు. ఈ తిరునాళ్ళలో లాస్ట్ డే అనమాట. చాలా ఘనంగా జరిపారు. మంచిగా అందరు రెడీ అయిపోయి ఈవినింగ్ చెరువు దాకా వెళ్తారనమాట. అక్కడ కుందేలు ఉంటుంది, కుందేలు పిల్లకి మంచిగా అలంకారం చేసి వదిలేస్తారు. అది ఎంత దూరం పరిగెడుతుందో అంత దూరం ఎవరన్నా వెళ్ళి దాన్ని పట్టుకుంటే మంచిది అని అక్కడ నమ్ముతారనమాట. చాలా బాగా చేస్తారు. చూడండి, డీజే లైట్లు అన్నీ పెట్టి మంచిగా డ్యాన్స్లు వేసుకుంటూ ఊరి వాళ్ళందరూ వెళ్తారనమాట. స్వామివారి అలంకరణ మాత్రం ఆ రోజు చాలా చాలా బాగుంది. సూర్యప్రభ వాహనం ఎంత అందంగా ఉందో చూడండి, డెకరేషన్ అయితే. అండ్ అందరూ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు హడావిడిగా ఉంటుంది. లాస్ట్ డే మాత్రం రిలాక్స్ అయిపోతారనమాట. ఇంకా ఎక్కువ పూజలు అదేమి ఉండదు, అందరూ ఎంజాయ్ చేయడం మాత్రమే. సో అందరూ ఎక్కువ ఎంజాయ్ చేసే ఘట్టం ఏముంటుంది అంటే ఈ పారువేటలో మంచిగా ఎంజాయ్ చేస్తారు అందరూ. మంచిగా అందరూ ఎలా ఎంజాయ్ చేసుకుంటున్నారో చూడండి మీరే. బాగా అనిపించింది కదా డెకరేషన్ అదంతా. మీకు కనుక మన కంటెంట్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్ బాయ్, టేక్ కేర్.